బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థల వివాదంపై సాక్షి ఛానల్లో మరియు సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాన్ని అలజంగి గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. గ్రామంలో ఉన్న కొందరు స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఆ స్థలంలో ఉన్న వారిని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. సుమారు 25 సంవత్సరాల క్రితం అప్పటి గ్రామ పెద్దలు ఆలయ పూజారిగా ఉంటే రాపాక జోగినాయుడికి గ్రామ పంచాయతీ స్థలాన్ని నివాసం ఉండేందుకు తాత్కాలికంగా ఇవ్వడం జరిగిందని, కొన్ని సంవత్సరాల క్రితం అతను మరణించిన తర్వాత అతని భార్య కొన్ని రోజుల పాటు అక్కడ ఉంటానని కోరగా గ్రామ పెద్దలు అందుకు అంగీకరించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఆమెకు వైఎస్ఆర్ కాలనీలో ఒక స్థలం కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా కాలం చేయడంతో గ్రామ పెద్దలు ఆ ఇంటిని స్వాధీనపరుచుకొని గ్రామ యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయం నిర్మాణం చేసేందుకు పంచాయతీ తీర్మానం చేసుకున్నామని అన్నారు. కానీ ఆ పూజారి అల్లుడు అప్పటికే ఆ ఇంటిని కబ్జా చేసి మాకు ఇంటిపై హక్కు ఉందని, తాము ఇల్లు ఖాళీ చేయమని బెదిరించినట్లు తెలిపారు. సాక్షి ఛానల్లో వారు చెప్పిన విధంగా వాళ్లు పెద్దవాళ్లేమీ కాదని, ముగ్గురు కుమార్తెలకు సొంత ఇళ్లు పొలాలు ఉన్నాయని ఆధారాలను మీడియా వారికి చూపించారు. అలజంగిలోని సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు ఉందని అన్నారు. అలాగే ఆ ఇంట్లో ఉంటున్న ముగ్గురికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందని తెలిపారు. ఈ విషయమై గ్రామ పెద్దలంతా కలిసి కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్లి అర్జీ ఇచ్చామని, అలాగే ఎమ్మెల్యే బేబీ నాయన ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో కూడా అర్జీ ఇచ్చామని తెలిపారు. తాము అర్జీ ఇచ్చినందుకు సంబంధిత అధికారులను ఆ విషయమై విచారణ జరపాలని మాత్రమే వారు సూచించగా, ఇదంతా ఎమ్మెల్యే చేయించారని తప్పుడు కథనాలు సృష్టించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టతనిచ్చారు. తమ గ్రామంలో ఎవరూ కూడా వ్యక్తిగత కక్షతో నిర్ణయం తీసుకోలేదని, కేవలం గ్రామ యువతకు ఉపయోగపడేలా చేయాలనే సదుద్దేశంతో అన్ని పార్టీల నాయకులు కలిసి తీసుకున్న నిర్ణయమే అని, దీనికి ఎమ్మెల్యే బేబీ నాయన ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని సాక్షి ఛానల్ మరియు పత్రికపై పోలీసు వారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తమ గ్రామ సమస్యను రాజకీయం చేయొద్దని మీడియా ముఖంగా అభ్యర్థించారు. అయితే ఇదేంటంటే గతం నుంచి నేను ఎదిగేసరికి రాపాకాయానికి పూజారిగా ఉండమని తాత్కాలికంగా ఇచ్చారు. అది దాన్ని ఏంటంటే అలా పిల్లల వారికి ఉండాలనేసి వాళ్ళు ఏదో పాటుపడుతుండగానే అది తాత్కాలికంగా ఇచ్చింది. అతను చనిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఆక్రమించుకోవడానికి ఉద్దేశం మీద వాళ్ళు చేస్తాడు, కానీ అది వాళ్ళకి పూర్తిగా ఇవ్వాల్సింది కాదు.